కథ చెప్తాను. ఒకానొకప్పుడు శాంతిపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో ఒక షావుకారు అతని భార్య నివసించేవారు. వారికి ధనానికి ఎటువంటి లోటు లేదు. కాని వారు ఎప్పుడూ ఎలాంటి పూజలు కాని దానధర్మాలు కాని చేసేవారు కాదు. ఒకరోజు ఒక చిన్న పక్షి గూడు కట్టుకునేందుకు స్థలం వెతుక్కుంటూ వచ్చింది. అది షావుకారి పెరట్లో వాలింది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. పిట్ట ఆ చెట్టుపైన గూడు కట్టుకొని అక్కడ నివసించేది. అది దాణా కోసం షావుకారి ఇంటివైపు చూసేది. షావుకారిని ఇంటి నుంచి చాలా రోజుల వరకు దానికి ఎలాంటి దాణా దొరకలేదు. చుట్టుపక్కల ఇళ్ల వద్దకు వెళ్లి దాణా ఏరుకొచ్చేది. ఒకరోజు ఆ పిట్ట, ఇంత పెద్ద ఇంటి నుంచి ఒక్క రేణువు దాణా కూడా లభించటం లేదేమిటి అని ఆలోచించి అది షావుకారి ఇంటి పైకప్పుపైకి వచ్చి కూర్చుంటుంది. అది షావుకారు అతని భార్య మాట్లాడుకుంటుండగా వింటుంది. మనం ఏం పాపం చేశామో ఏమో, మనకు వారసులు లేకుండా పోయారు ఇలా అని చెప్పి షావుకారిని ఏడుస్తూ ఉంటుంది. ఇది విన్న పిట్ట మనసులో షావుకారిని పట్ల సానుభూతి వస్తుంది. అప్పట్నుంచి పిట్ట రోజూ షావుకారి ఇంటి సజ్జపై కూర్చొని వాళ్ల మాటలు వినేది. సంతానం లేని కారణంగా వారిద్దరూ అత్యంత దుఃఖంలో ఉన్నారని దానికి అర్థమవుతుంది. వారి దుఃఖాన్ని చూసిన పిట్ట హృదయం ద్రవించిపోతుంది. షావుకారునికి సంతానం కలిగేలా నేనే ఏదైనా చెయ్యాలి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పిట్ట గుడి ప్రాంగణంలోకి వచ్చి దాణా ఏరుకుంటుంటుంది. అప్పుడది పూజారి మాటలు వింటుంది. ఫాల్గుణమాసం మొదలైంది. కృష్ణపక్ష చతుర్థి నాడు మహాశివరాత్రి. ఆ దినం స్వచ్ఛమైన మనసుతో కొలిస్తే ఆ పరమశివుడు ప్రసన్నుడవుతాడు. మనసులోని కోరికలన్నీ తీరుస్తాడు. పిట్ట మనసులో షావుకార్ని కోరిక నెరవేరేలా చేయడానికి ఇదే సరైన సమయం అని అనుకుంటుంది. ఖచ్చితంగా మహాశివరాత్రికి ఉపవాసం ఉండాలని అనుకుంటుంది. మహాశివరాత్రి నాడు పిట్ట కైలాస పర్వతం వైపు తన ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆ చిన్న పిట్ట ఆకలితో ఎన్నో రోజులపాటు యాత్ర చేసి ఎట్టకేలకు కైలాస పర్వతం చేరుకుంటుంది. అక్కడ శివపార్వతులను చూశాక ఆ చిన్న పిట్ట స్పృహ కోల్పోతుంది. పార్వతీమాత ఆ పిట్టను తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఓ పక్షి, నీ బాధేమిటో చెప్పు. కైలాసానికెందుకొచ్చావు? అమ్మా, నేను ఒక చిన్న ఊళ్ళో ఉంటాను. అక్కడ ఒక షావుకారు దంపతులు ఉన్నారు. సంతానం లేని కారణంగా వారు ఎంతో విచారంలో ఉన్నారు. ఆ షావుకారిని సంతానం లేక బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. వారికి సంతానం కలగాలనే కోరికతో ఇక్కడికి వచ్చాను. పిట్ట ప్రార్థన విన్నాక దాని నిష్కల్మషమైన మనసు చూసిన పార్వతీమాత మనసు కరిగిపోతుంది. పరమశివునితో, స్వామి, షావుకారు దంపతులకు సంతానయోగం ఉందా లేదా అంటుంది. పార్వతి, వారికి సంతానయోగం లేదు. ఎందుకంటే వారెప్పుడూ ఎలాంటి దానధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలు చెయ్యలేదు. అందువల్లనే వారు సంతానహీనులు. స్వామి, ఈ చిన్న పక్షి ఎంతో దూరం నుంచి వారిద్దరి కోసం వచ్చింది. దీనిని వట్టి చేతులతో పంపించలేను. పార్వతి, ఇది సంసార సాగరం. ఇక్కడ ప్రతివారు ఏదో ఒక విషయంపై బాధపడుతూనే ఉంటారు. నువ్వు ఎందరి బాధ తీర్చగలవు చెప్పు? మాతా పార్వతి ప్రతి ప్రాణి యొక్క బాధను అర్థం చేసుకోగలదు. ఆ చిన్న పక్షి యొక్క నిజమైన ప్రేమ, విశ్వాసాన్ని గుర్తించగలిగింది. అందుకని ఆమె శివునితో, ఈ పక్షి ఎంతో దూరం నుండి మన దగ్గరకు చాలా ఆశతో వచ్చింది. దీన్ని వట్టి చేతులతో పంపించలేం. పక్షి యొక్క నిస్వార్థ గుణానికి శివుని మనసు కూడా కరుగుతుంది. నేను దీని నిష్కల్మషమైన మనసు, నిజమైన భక్తికి ప్రసన్నుడనయ్యాను. షావుకారునికి 9 నెలలలోపు సంతానం కలిగేలా వరమిస్తున్నాను. కాని సంతానం కలిగాక వారు పుణ్యకార్యాలు, దానధర్మాలు, పూజలు చెయ్యాలి. ఇది విన్న పక్షి ఎంతగానో సంతోషిస్తుంది. పక్షి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకొని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. కాలం గడుస్తుంది. షావుకారిని గర్భవతి అయిందని తెలిసి వారి సంతోషానికి అవధులుండవు. ఈ మాట విన్న పక్షి సంతోషంలో మునిగిపోతుంది. 9 నెలల తర్వాత షావుకారునికి అందమైన బాబు పుడతాడు. వారింట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లవాడు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని పక్షి పాత్రల్లోంచి ఏరుకొని తినేది. అలా కాలం గడుస్తుంది. చూస్తుండగానే పిల్లవాడు 5 ఏళ్లవాడవుతాడు. 5 మహాశివరాత్రులు వచ్చి వెళతాయి.
కాని షావుకారు దంపతులు దానధర్మాలు, పూజలు ఎలాంటివి చేయడం లేదు. ఇది చూసిన పక్షి విచారంతో ఉంటుంది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి, షావుకారు దంపతులు భగవంతుణ్ణి ధ్యానించేలాగా చెయ్యాలి అని అనుకుంటుంది. అప్పుడు పక్షి మరొకసారి కైలాస పర్వతానికి బయలుదేరుతుంది. కొన్ని రోజుల యాత్ర తర్వాత పక్షి కైలాస పర్వతం చేరుకుంటుంది. పక్షిని చూస్తూనే పార్వతీమాత, ఇప్పుడేం సమస్య? ఇప్పుడు షావుకారు దంపతులకు సంతానం కూడా కలిగింది కదా అని అడుగుతుంది. అప్పుడు పక్షి శివపార్వతులను ప్రార్థిస్తుంది. ఒక సమస్య, షావుకారు దంపతులు పుత్రుడు కలిగాక ఒక్కసారి కూడా పూజా పునస్కారాలు చేయలేదు. వారికి నేను ఈ విషయం చెప్పలేను. వారికేమో అర్థం కాదు. దయచేసి ఈ పనిలో నాకు సాయం చెయ్యండి. పార్వతీమాత పక్షి చెప్పింది నిజమంటుంది. కాని ఆ విషయం వారికెలా అర్థమవుతుంది? అప్పుడు పక్షి, మీరిద్దరూ జీవితంలో వారెంత పెద్ద తప్పు చేస్తున్నారో వారికి తెలిసేలా చెయ్యండి. శివపార్వతులు పక్షి యొక్క నిజమైన మనసును అర్థం చేసుకుంటారు. ఒక పథకం వేస్తారు. ఇద్దరూ సాధువు భార్య వేషం ధరిస్తారు. షావుకారి ఇంటికి వెళతారు. వారిని భోజనం పెట్టమని అడుగుతారు. ఇది విన్న షావుకారు దంపతులు ఏవో సాకులు చెప్తుంటారు. చుట్టూ చూస్తుంటారు. ఇంతలో వారి కొడుకు బయటకు వస్తాడు. మారువేషంలో వచ్చిన శివపార్వతుల చేయి పట్టుకొని లోపలకు తీసుకువెళతాడు. భోజనం చేయమని పిలుస్తాడు. పుత్రుని మంచి మనసు చూసిన షావుకార్ని కూడా మనసు మార్చుకుంటుంది. శివపార్వతులకు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసి వెళ్లబోతున్న శివపార్వతులతో షావుకారు దంపతులు వినమ్రంగా, మా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. నేస్తాలు, ఇప్పటివరకు మీరు